అనివార్యంగా ఫోకస్ ఉంటుంది కాపు ఓటర్ల కోసం. రైట్ సార్. అంటే ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి కూడా కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఉద్యమంగా కూడా తీసుకెళ్లిన వ్యక్తి, అలాగే రాజ్యాధికారం కావాలి కాపులకు అని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు టీడీపీతో టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఆయన జనసేనలోకో లేకపోతే టీడీపీలోకి వెళితే కనుక మరి ఇవి క్వశ్చన్ చేస్తారు కదా సార్? ఆ సామాజిక క్వశ్చన్ వస్తుంది, రాజ్యాధికారం ఎన్నికలు వస్తుంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిస్తే కాపు నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా? ఆ డిమాండ్ పెడితే అసలు రాజ్యాధికారం డిమాండ్ పెట్టడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు తప్ప, అన్లెస్ హంగ్ అసెంబ్లీ వచ్చి జనసేన ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే అధికారంలోకి వస్తాము అనే పరిస్థితి ఉంటే చెప్పలేం. కానీ లేకపోతే డిమాండ్ల వల్ల డిసైడ్ కాదు, అది నెంబర్స్ వల్ల డిసైడ్ అవుతుంది. అందువల్ల అసెంబ్లీ ఏ రకంగా నెంబర్స్ ఉంటాయన్నది డిసైడ్ అవుతుంది. అసలు రాజ్యాధికారం అంటే ఎవరు? ముఖ్యమంత్రి ఒక పలానా కులమైతే ఆ కులమంతా అధికారంలో ఉన్నట్ల. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మా డ్రైవర్ ఉండే, ఆయన రెడ్డి. సో నేను నవ్వుతూనేమన్నా, ఏమయ్యా మీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు కదా రెడ్డి అంటే, సార్ నేనైతే డ్రైవర్గానే ఉండగా సార్ అనేవాడు. సో అందువల్ల మీకు మనం అనుకుంటాము ఫలానా వాళ్ళు రాజ్యాధికారం మొత్తం ఆ కులానికి వస్తుంది అనేది కేవలం రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాయమాటలు. నిజంగా ఆ కులానికి ఏం దక్కుతుంది అనేది ఫ్యాక్టర్ కదా. కులం పేర్లు పెట్టుకొని వాడుతూ ఉపయోగించుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ రియలిస్టిక్గా చెప్పాలంటే ఆ కులానికి చెందిన కాంట్రాక్టర్లు, ఆ కులానికి చెందిన కొద్దిమంది నాయకులకు పైరవీలకు మనకొస్తుందేమో, కానీ సాధారణంగా ఆ కులస్తులకు ఏమి బెనిఫిట్ ఏమి ఉండదు. అది మన పైకి చెప్పే మాటలు ఇవన్నీ. సో అందువల్ల రేపు ముద్రగడ ముఖ్యమంత్రి అయినా కాపు రిజర్వేషన్లు తేయగలడా? సో కాపులకు మొత్తం నిధులన్నీ తీసుకొచ్చి పెట్టగలడా? సో ప్రాక్టికల్గా అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పుడు రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, రాయలసీమలో ఇప్పటికీ దుర్భిక్ష ప్రాంతంగా ఎందుకు ఉంది? సో దీనికి ఆన్సర్ చెప్పాలి. కులము ప్రాంతం అనేది మన దేశంలో అస్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు, కానీ ఆచరణలో ఏం జరిగిందనే క్వశ్చన్ కదా. రాయలసీమ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంతమంది సీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉండి ఇప్పటికీ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అని మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన కర్మ పట్టింది? రాయలసీమ రత్నాలసీమ కావాలి కదా ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే. అందువల్ల ప్రజలకు అర్థం కావాల్సింది కులము మతము అనే అస్తిత్వవాదాన్ని రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకు వాడుకుంటారు తప్ప, అది ఏదో నిజంగా కులానికి కూడా అంబట్రాయుడు కాపు అయితే అందరూ క్రికెట్ ఆడినట్టు అవుతుందా? నాకు అర్థం కాని అంశం. అది అంబట్రాయుడు కాపుని ఎప్పటికీ ఆయనకు ఉపయోగపడుతుంది, ఆయన వెళ్ళి గుంటూరు సీట్ ఆడడానికి ఉపయోగపడుతుంది. కానీ సాధారణ కాపులకు ఏమైనా క్రికెట్ బ్యాట్లు బాళ్ళు వస్తాయా? ఇప్పుడు కాపు యూత్ అందరికీ అంబట్రాయుడు వల్ల మొత్తం కాపులంతా క్రికెట్ ప్లేయర్లు అయిపోతారా? అందువల్ల ఈ రకంగా ప్రజల్ని ఏదో ఒక భావోద్వేగాలపైన కదిలించే ప్రయత్నం తప్ప రియాలిటీ ఏం చదువు. ఇప్పుడు టీడీపీ జనసేన హామీ ఇస్తుందా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని? ఇప్పుడు ముద్రగడ్డ చేరతాడు, చేరే ముందు కండిషన్ పెట్టగలడా? కాపులకు రిజర్వేషన్లు ఇస్తాము అని ఎలా ఇస్తారు? దానికి ఒక రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా? ప్రాక్టికల్గా అది సాధ్యమా? ఇప్పుడు మన అనేక మరాఠా రిజర్వేషన్లపైన, జాట్ రిజర్వేషన్లపైన రకరకాల కోర్టు తీర్పుల్లో ఉండే లీగల్ అంశాలు చూస్తున్నాము. సో అందువల్ల ఇదంతా మనకు ఆయా కులాల్ని ఉపయోగించుకొని రాజకీయాల్లో పార్టీలు నాయకులు లబ్ధి పొందుతారు తప్ప ఆచరణలో ఆ కులానికి చెందిన సామాన్య ప్రజలకు దక్కేదేముండదు. కాపుద్యమ సమయంలో అప్పుడు చూసాం కదా సార్, చంద్రబాబు కావాలని ఆయన